అయితే ఇప్పుడు ఈ సందర్భంగా కవిత వల్ల పార్టీలో బాగా డిస్టర్బెన్సెస్ వచ్చింది. కొందరు అంటే పార్టీలో ఉండే నేతలు కూడా కొందరు భయపడుతూ ఉన్నారు. అంటే పార్టీ ఎక్కడ చీలిపోతుందో, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కుటుంబ కలహాలు జరుగుతున్నాయి, ఆస్తి కలహాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కొందరు నేతల్లో ఒక భయం జరుగుతుంది. అయితే ఇవాళ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టిన తర్వాత అందరికీ సూచనలు ఇచ్చారు. కొందరు నేతలు అరెస్ట్ కావచ్చు, నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. మీరందరూ ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు కావచ్చు. అయితే ఇవన్నీ గతంలో నుంచి కవిత వ్యవహారం చూసిన పార్టీలో కొందరు పార్టీని విడుతున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడం కావచ్చు. ఇవన్నీ కూడా పార్టీ నేతల్లో భయానికి దారి తీసి ఉదాహరణకి ఈ రోజు అంటే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు రాజీనామా చేస్తారు. బీజేపీకి వెళ్తున్నాను అనే కొన్ని వ్యాఖ్యలు అయితే బయటకొచ్చాయి. వెళ్తారు అని కొన్ని వ్యాఖ్యలు బయటకొచ్చాయి. అయితే పార్టీ విలీనం కూడా చేసే అవకాశం ఉందేమో. ఎందుకంటే గతంలో కవిత కూడా తిహార్ జైలుకి వెళ్ళినప్పుడు లిక్కర్ స్కామ్ లో కూడా బీజేపీతో మంతనాలు జరిపి మేము పార్టీని విలీనం చేస్తాను, కవితని అరెస్ట్ చేయొద్దు, ఈ అరెస్ట్ ఆపండి అని కొన్ని వ్యాఖ్యలు అయితే బయటకు వచ్చాయి. అది నిజమైన అబద్ధమైన ఇవన్నీ వ్యాఖ్యలు చూసి కొందరు నేతలు భయపడి ఈ రోజు ఈయన చేసిన రాజీనామా ఏదైతే ఉందో అలా ఇక్కడ నుంచి కూడా పార్టీలో అందరూ పార్టీని వీడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చా? మొదలైంది, వరుసలు మొదలైంది. గతంలో కూడా పోయారు కదా బీఆర్ఎస్ నాయకులందరూ. పార్టీ పోయిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. అది అంతకుముందు అధికారం వద్దనుకున్నప్పుడు చాలా మంది పార్టీ మారిండ్రు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ కొంతమంది చాలా మంది పార్టీ మారిండ్రు. పార్టీ మారిన వారు వాళ్ళు తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు దాసో శ్రవణ్ 3 పార్టీలు మారి మళ్ళీ ఇక్కడికే వచ్చిండు. ఇది ఆయారాం గయారంలో అన్ని పార్టీలు ఉంటాయి. కానీ మీరన్న బాలరాజు ఎపిసోడ్ చూసుకుంటే ఆయన స్వయంగా ప్రకటించారు కూడా రాజీనామా చేస్తూ. గతంలో కవిత గారు అన్నారు, బీజేపీలో విలీనం మీరయ్యేదాకా అంటే నేనే మొదలు పోతా అని అంటున్నాడు. కానీ బీజేపీ వాళ్ళు తీసుకుంటారా లేదా? ఆయనకు కొత్త పదవి ఏం లేదు. మాజీ ఎమ్మెల్యే 2 సార్లు గెలిచిండు, మూడోసారి ఓడిపోయిండు. 2014, 18 గెలిచిండు, 23 ఓడిపోయిండు. కనుక ఆయన తీసుకుంటే తీసుకోవచ్చు బీజేపీ. కానీ కొత్తగా వచ్చే లాభం ఏం లేదు. కానీ బీజేపీ నాయకత్వానికి జిల్లాలో స్థానిక నాయకత్వం లేకుండా గెలవలేమని అర్థం కనుక 2028 ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి స్థానిక నాయకత్వం అవసరం. ముఖ్యంగా ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే పోటీ చేసో లేకుంటే గెలిచిన వాడు ఓడిన వాళ్ళు అవసరం. కానీ తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ పార్టీ కంటే ముందే నేను చెప్తాను ఎప్పుడు కూడా మూడు చేపల కథ ఉంది కదా, మందబుద్ధి, మూడు మన మన మూడు రకాల చేపలు ఉంటాయి. ఒకటేమో చెరువు ఎండిపోతుందని చెప్పి బయటపడే చేప ఉంటది, మొదలు బయటపడే చేప. తర్వాత సుద్దాంతి అని చివరికి బయటపడే చేప ఒకటి ఉంటది. మన చేపల మన వలలో చిక్కుకొని బయటపడే చేప రెండోది ఉంటది. మూడోది అందులో పడి చచ్చిపోయిన చేప మూడోది ఉంటది. కనుక అట్లాగే రాజకీయ నాయకులు కూడా ఈ 3 చేపల సిద్ధాంతాన్ని పాటిస్తారు. కొంచెం ముందస్తు జాగ్రత్త ఉన్న వాళ్ళు బయటపడుతుంటారు, తర్వాత ఉన్న వాళ్ళు మెల్లగా అందులోనే ఉండి చూస్తుంటారు. అందుకని ఈ ఎప్పుడో మిత్రలాభంలో కథలన్నీ జీవితంలో జరుగుతుంటే రాజకీయాలు జరుగుతాయి.